అమ్మ మీరు ఒక్క లైన్ చెప్పారమ్మా నాకు. ఆ లైన్‌ని లైవ్‌లో సో నువ్వు నిజంగా కొన్ని ఇందులో ఉండే ట్విస్టులు చూస్తే అత్తగారు 4 నెలల గర్భవతి. మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు కథా కమామిషు ఎపిసోడ్ నెంబర్ 2. ప్రతి ఒక్కరి జీవితంలో మన తల్లిదండ్రులు సపోర్ట్గా కావచ్చు, సంరక్షించడంలో కావచ్చు, మనల్ని సరైన బాటలో నడిపించేందుకు ఎప్పుడూ మన పక్కనే ఉండి నడిపిస్తూ ఉంటారు కదా. అందుకే తల్లిదండ్రుల్ని మొదటి గురువుగా భావిస్తూ ఉంటాము. దైవంతో సమానంగా కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా. అసలు తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఇప్పుడు మేము చేసే పాడ్కాస్ట్ మీరు స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా ఇదొక ఎమోషనల్ స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. సో స్టోరీ గురించి అయితే నాకైతే కంప్లీట్గా తెలీదు, ఒక చిన్న లైన్ మాత్రమే తెలుసు. సో కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఎపిసోడ్ 2 స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు కథా కమామిషు ఎపిసోడ్ 2లో విజయ్ బంగారు గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అను. అమ్మ మీరు ఒక్క లైన్ చెప్పారమ్మా నాకు. ఆ లైన్ని లైవ్లో నువ్వే ఎక్స్పీరియన్స్ చేద్దు అని మీరు అన్నారు. సో ఒకసారి స్టోరీ స్టార్ట్ చేద్దామా. తల్లిదండ్రుల గురించి అయితే నాకైతే అర్థమైంది, బట్ ఆ లైన్ ఏంటో ఒకసారి మా ప్రేక్షకులకి. సో మీరు అన్నట్టుగా, మీరు ఇంట్రడక్షన్ ఇచ్చినట్టుగా తల్లి తండ్రి అంటే ప్రత్యక్ష దైవాలు. అంటే ఎప్పటి నుంచో ఉండే ఇదే అన్నమాట. అందరూ అంటే ఈ కాలంలో మరి తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా చూడకుండా మనుషులుగా చూస్తే చాలు. సో దీనికి సంబంధించింది మనం ఇంతకుముందు చేసిన ఎపిసోడ్లో నిజంగా తల్లిదండ్రుల ప్రేమ పిల్లల మీద ఎలా ఉంటుంది, ఏ తప్పులు చేసినా ఎలా కడుపులో పెట్టుకుంటారు అని దానికి మనకు సంబంధించి ఒకటి స్టోరీ చెప్పాను. ఇది కూడా ఆల్మోస్ట్ అంతనే ఉంటుందండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నువ్వు నిజంగా కొన్ని ఇందులో ఉండే ట్విస్టులు చూస్తే అంటే తల్లి, మరి ముఖ్యంగా తల్లి పిల్లల కోసం ఇంత సాక్రిఫైస్ చేస్తుందా, ఇంత పెయిన్ అనుభవిస్తుందా, ఇలాంటి తల్లులు ఉంటారా అని మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరు, ఈ కథ విన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అనుకుంటారని నేను అనుకుంటా. సో కథలోకి వస్తే రఘురామయ్య గారు, ఆయన దాదాపు 60 years ఉంటాయి, 60 ఏళ్ల వయసు ఆయనకి. వాళ్ళ భార్య అన్నపూర్ణ గారు, ఆవిడ వయసు 58-59 సంవత్సరాలు ఉంటాయి. సో ఇద్దరికి ఒక అబ్బాయి ఉంటాడు. అబ్బాయి పేరు అజయ్. సో అబ్బాయి ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత పుట్టాడు. సో ఒకటే అబ్బాయి, చాలా అపురూపంగా చూసుకుంటుంటారు. ఆ అబ్బాయికి కూడా పెద్దగా అయిన తర్వాత పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కోడలు కూడా వీళ్ళ అదృష్టానికి కూతురు లాంటి కోడలు వచ్చింది. ఆ కోడలు కూడా చాలా చక్కగా తల్లిదండ్రులు, అత్తయ్య మామయ్యలా కాకుండా తన తల్లిదండ్రులాగా చూసే కోడలు. అట్ ది సేమ్ టైం మనం ఎంత ప్రేమ చూపిస్తామో అదే ప్రేమ ఈ అత్తగారు కూడా చూపించారు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి పొరపచ్చులు లేవు. ఒకవేళ పొరపాటున వాళ్ళ అబ్బాయి కోడల్ని ఏమన్నా అంటే కూడా కోడలు వెనుకేసుకొచ్చి అంత చాలా సపోర్టు ప్రతి చిన్న విషయంలో కూడా. పెళ్ళైన 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అమ్మాయి జాబ్ చేస్తాను అంటే అబ్బాయి వద్దన్నప్పుడు కూడా లేదు, నేనున్నాను, నేను చూసుకుంటాను, ఇంత చదివి ఇంట్లో ఉండడం ఎందుకు అని చెప్పేసి అత్తగారు ఒక తల్లి పాత్ర పోషించి అబ్బాయి ఆమెను ఎంకరేజ్ చేసి తనకు ఆ బాధ్యతలన్నీ నేను చూసుకుంటానని, అలాంటి ఇద్దరి మధ్యలో అలాంటి అండర్స్టాండింగ్ ఉండింది. సో అది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో అసలు గొడవలే లేవు. ఒక చిన్న ఇదేమిటంటే ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు ఆ పిల్లలకి పెళ్ళై 8 సంవత్సరాలైనా కొడుకు పిల్లలు పుట్టలేదు. సో దానికోసం అవసరమైనవన్నీ చేయించుకున్నారు, హాస్పిటల్ చుట్టూ తిరిగారు, పూజలు పునస్కారాలు చేశారు. సో ఇంకా లేదు, వీలు కాదు అన్నట్టుగా రిజల్ట్స్ వచ్చాయి. సో అప్పుడు మీకు ఉంటుందిగా, తల్లికి ఎవరైనా ఆడపిల్లలకు తల్లి అయితేనే ఒక పరిపూర్ణత అనేది ఉంటుంది. సో అట్లాగే పాపం ఈ కోడలికి, కూతురు లాంటి కోడలికి అదొక బాధ అనమాట. అయ్యో నాకు ఒక పిల్లలు ఉండుంటే బాగుండేది కదా, కనీసం ఒక్కరుంటే బాగుండేది కదా అని బాధపడింది. అప్పుడు ఒక సజెషన్ ఇచ్చింది, మరి ఎట్లాగా మనకు పిల్లలు పుట్టారని చెప్పారు కదా, మరి ఎవరినైనా దత్తత తీసుకుందాము అంటే ఆ కొడుకు ఏం చెప్పాడంటే, దత్తత తీసుకుందామంటే లేదు, నాకు ఎందుకో మరి అది నచ్చదు, నా రక్తం ఉండే పిల్లలైతే కదా, మన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళైతేనే
నాకు ఎందుకో అలా సెంటిమెంటు. సరే వదిలేసేయి పర్వాలేదు అన్నారు. సరే అంటారు కదా! బాండింగ్ ఎఫెక్షన్ అది అనేది. ఏంటంటే అదొక వాళ్ళిద్దరి మధ్యలో అదొక బాధ. ప్రతిరోజు బాధపడుతున్నారు. వాళ్ళ బాధను చూసి తల్లిదండ్రికి అయ్యో! ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి ఇంత బాధపడుతున్నారే. చక్కటి కూతురులాంటి కోడలొచ్చింది. దేవుడు ఒక్కరినిచ్చినా చాలా బావుండేదని పాపం చాలా తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఇంకా భగవంతుడు ఇవ్వలేదు అనుకోని వదిలేశారు. దానివల్ల పాపం అమ్మాయి కొంచెం డిస్టర్బ్ అయ్యేది, ఏడ్చేది. తర్వాత చాలా బాధపడేది. హస్బెండ్, వైఫ్ కూడా మరి ఎవరినైనా దత్తత తీసుకుందాము అంటే ఇతను ఒప్పుకోవట్లేదు అన్నట్టుగా తల్లి దగ్గర కూడా అంటే తల్లిలాంటి అత్తగారి దగ్గర కూడా బాధపడేది. పోనీలమ్మ మరి ఇంకేం చేద్దాం, కొన్ని రోజుల తర్వాత సర్దిపుచ్చుతాము, ఇలా కాలం గడుపుతూ వచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ అత్తగారికి సడన్గా ఒక నెల 2 నెలల నుంచి నలతగా ఉండి లేవలేకపోవడము, తర్వాత పొద్దున్న లేవంగానే కొంచెం తల తిరగడము, అలాంటి పరిస్థితి వచ్చి అనారోగ్యం పాలైంది. అప్పుడు కోడలు ఏమంటే అమ్మ అత్తగారిని కూడా అమ్మ అనే సంబోధించే అంత సంస్కారవంతురాలు, అంత తల్లిని కూడా అత్తగారిని తల్లిలాగా చూసుకుంటేది కాబట్టి అత్త అని ఎప్పుడు సంబోధించలేదు. తల్లి అమ్మ అనే అనింది. అమ్మ మరి ఒంట్లో బాగాలేదు కదా, మీరు వెళ్ళి ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూయించుకోండి, లేదు మీకు కాదు అంటే నేనన్నా తీసుకెళ్తానంటే లేదమ్మా మేము వెళ్తాం పలానా రోజని ఇద్దరు అత్తగారు వాళ్ళ నాన్న వాళ్ళ వారిని తీసుకొని ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చారండి. వచ్చిన తర్వాత ఏమైందంటే రాగానే ఏమన్నారు అని అడుగుతారు కదా హాస్పిటల్కి రాగానే, ఏమన్నారు అంటే ఏం లేదు, ఏదో కాస్త నలతగా ఉంది, వయసు పెద్దది కదా, 60 సంవత్సరాలు నిండిపోయాయి, ఇవన్నీ మామూలే అని చెప్పారమ్మా, ఏం పర్లేదు నువ్వు కంగారు పడక్కర్లేదు అని చెప్పారు. సరే కాస్త స్థిమిత పడింది. పోనీలే బాగానే ఉంది, చిన్న ప్రాబ్లమే ఏముందిలే, కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు కదా. ఇంకా అత్తయ్య గారికి కనీసం ఆ కాఫీ పెట్టే పని కూడా చెప్పకూడదు, నేను ఇంకా బాగా చూసుకోవాలనుకున్నది అమ్మాయి. సరే మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. సరే అనేసి ఒకరోజు రాత్రి ఏమైందంటే ఈ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళాలని బయటకు వచ్చినప్పుడు అత్తగారు వామిటింగ్ చేసుకుంటూ ఆ శబ్దం వినిపించింది తన రూమ్లో. అదేంటి ఎందుకు వామిటింగ్స్ అవుతున్నాయి, గబగబా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. ఏమైంది అంటే ఏం లేదే అన్న, ఏంటో రాత్రి మరి ఏదో పడలేదేమో వామిటింగ్స్ అవుతున్నాయి అంటే ఇంకా చాలా వామిటింగ్స్ చేసుకుంటుంది. ఆ వామిటింగ్ చేసుకున్నప్పుడు ఆ బట్టల మీద కూడా పడిపోతుంది అనమాట. సరే తనంటుంది, అమ్మ ఉండండి మీ డ్రెస్ అంతా నేను పాడైపోయింది, నేను వేరే తీసుకొస్తాను బట్టలు, కూర్చోండి అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఆ బట్టలు తీస్తుంటుంది తన కబ్బోర్డ్లో నుంచి, వాళ్ళ అత్తగారి కబ్బోర్డ్లో నుంచి. అంతలోపల కొడుకు పరిగెత్తుకుంటూ వస్తాడు వాళ్ళ అబ్బాయి. ఏమైంది అమ్మకి, ఏమైంది అంటే ఏం లేదు, ఏమంటో వామిటింగ్ చేసుకుంటుంది, నేను కూడా ఇప్పుడు చూశాను, కంగారు ఏం లేదు, డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకోబెడదాము అని చెప్తుంది కోడలు. చెప్పిన తర్వాత సరే ఇలా వస్తూ ఉన్నప్పుడు ఆవిడ కబ్బోర్డ్లో నుంచి కోడలు బట్టలు తీస్తున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన రిపోర్ట్ కింద పడుతుంది. అది కోడలు ఈ కంగారులో గమనించదు. ఇతను చూస్తాడు, వాళ్ళ అబ్బాయి కొడుకు చూస్తాడు, అబ్బాయి చూస్తాడు. చూసి ఏంటి రిపోర్ట్, ఏదో మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చారు కదా, మరి బాగుందన్నారు, వీళ్ళు ఏమన్నా మనకు చెప్పకుండా ఏదో పాపం దాస్తున్నారేమని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత అతని కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టుగా, అంటే ఈ ప్రపంచం అంతా శూన్యమైనట్టుగా చాలా భయంకరంగా ఫీలింగ్స్ పెడతాడు. కోడలంటుంది. అప్పుడు ఏమైంది చూడు, ఏమైంది అంటే నువ్వే చూడు, నేనేదో చెప్తాను, చూపిస్తాను. ఓకే, చూపిస్తే అందులో విషయం ఏంటంటే అత్తగారు 4 నెలల గర్భవతి. అత్తగారు ప్రెగ్నెంట్. నేను ఇంకా క్యాన్సర్ ఏమో అనుకున్నానమ్మా, వామిటింగ్స్ అయ్యాయేమో, బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయేమో, క్లీన్ చేస్తుంది అని అన్నారు కాబట్టి. బ్లడ్ వామిటింగ్స్ ఏం అనలేదు కానీ వామిటింగ్ అయింది, మేబీ అవి ఉండొచ్చేమో. క్యాన్సర్, ప్రెగ్నెంట్ ఏంటమ్మా? ప్రెగ్నెంట్ అయితే ఇంకా ఇన్ని రోజులు ఒక తల్లిలాగా చూసిన కోడలు ఒక చీడ పురుగును చూసినట్టు, ఒక అసహ్యంలో ఒక పురుగును చూసినట్టు అనరాని మాటలు అంటుంది. మీకు బుద్ధి లేదా, మీ వయసు ఏంటి, మీరేంటి, ఈ వయసులో మీకు కడుపు ఏంటి, మీరు చేసే పనులు ఇవ్వా, మీకు కొంచెమన్నా ఇది లేదా అని అత్తగారిని కోడలంటుంది. అట్లాగే వాళ్ళ అబ్బాయి కూడా తండ్రిని, నాన్న మీకన్నా బుద్ధి లేదా, రిటైర్ అయిపోయే ఇప్పటికి 4-5 ఏళ్ళు అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఇట్లాంటి పని ఏంటి, మేము నలుగురిలో తల ఎలా ఎత్తుకోవాలి, వియ్యాల వారికి ఏం చెప్తావు, నా ఫ్రెండ్ సర్కిల్లో ఏంటి, ఈ అమ్మాయి ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, చుట్టుపక్కల ఇరుపొరుగు వారికి ఏం చెప్పాలి సమాధానం, ఏం పని చేశారు మీరు, మీకు కొంచెమన్నా బుద్ధి పని చేసిందా లేదా అని ఇక ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు చాలా భయంకరంగా. అంటే తండ్రి కళ్ళ నీళ్ళు పెట్టుకొని, నాన్న నేను ఒక మాట చెప్తాను విను అంటాను. నేను అస్సలు వినను, మిమ్మల్ని చూస్తూనే నాకు అసహ్యంగా ఉంది అని విసిరి కొడతాడు.
దగ్గరికి వెళ్ళి నేను చెప్పేది విను అని చేతులు పట్టుకుంటే కూడా వినడు. అట్లాగే కోడలు అంటుంది, అమ్మ నేను ఒక మాట చెప్తాను, అత్తగారు అంటుంది, నేను ఒక మాట చెప్తానమ్మా విను నువ్వు అని భుజం మీద చేస్తే కూడా విసిరి కొట్టేసి, మిమ్మల్ని చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది, అసలు నేను మిమ్మల్ని చూడను అని చెప్పేసి అసహించుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రోజు నుంచి ఇంట్లో ఎవరితో మాట్లాడుకోరు. ఈ అత్తగారు పాపం ఏడుస్తూనే ఉంటుంది, ఆమెను ఎవరూ పట్టించుకోరు. ఇంకా కాలక్రమేణా 4వ నెల అంటే ఆమె 8 నెలలు 9 నెలలు మొయ్యాలిగా పాపం అట్లాగే ఉంటుంది. తల్లి ఈ కూతురి లాంటి కోడలి హెల్ప్ ఎలాంటిది హెల్ప్ ఉండదు. పాపం వారే అన్నీ చూసుకుంటూ ఉంటారు. కొడుకు కానీ కోడలు కానీ వాళ్ళ వైపు కూడా చూడరు. అంటే ఎవరో వీళ్ళు మనకు సంబంధం లేదు, ఇంట్లో నేను మా ఆవిడే తప్ప ఇంట్లో ఎవరూ లేనట్టుగా ఉంటారనమాట. సరే అని చెప్పేసి ఇంకా ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు ఈ కోడలు వాళ్ళ అమ్మగారికి చెప్తుంది, ఇలా అయింది, మరి ఇప్పుడు రేపో మాపో పురుడు వస్తుంది అంటే, నీ పురుడు పోయాల్సిన అత్తగారు నువ్వు ఆమెకు పురుడు పోస్తున్నావు అంటే వాళ్ళకి బుద్ధి లేకున్నా నీకైనా బుద్ధి లేదా, మీ వారికి బుద్ధి లేదా, వెంటనే మీరు వాళ్ళ మొహం చూడకుండా బయటకు వచ్చేసేయండి, నా దగ్గరికి వచ్చేయండి, లేకపోతే మీరు వేరే కాపురం పెట్టండి అని కోడలు వాళ్ళ అమ్మగారు అంటారు. అట్ ది సేమ్ టైం ఈ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు కూడా, అదేంటి నీకు ఎట్లాగో లేరులే, పోనీ ఇప్పుడు చిన్న మరిది పుడుతున్నాడు, ఆ మరిదిని చూసుకో, ఆ మరిదిని ఎత్తుకో, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అందరు చుట్టుపక్కల వాళ్ళు కూడా. ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అదేంటి ఈ వయసులో ఏంటి అని ఒక రకమైన హేళనగా మాట్లాడతారనమాట. ఇవన్నీ పాపం ఈవిడి తట్టుకోలేదన్నమాట. ఇంక ఇవన్నీ మనం ఇక్కడ ఉంటే కదా అంటున్నారు, సరే మనమే వీళ్ళని వదిలేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాము అని చెప్తుంది. అమ్మ వద్దమ్మా, నేను చెప్పిన నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, మేమేం చెప్తున్నామో మీరు వినండి అంటే, మీరు మిమ్మల్ని చూస్తేనే ఆశయము, అసలు ఇంకా మీరు మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చాలా భయంకరంగా ఒక తండ్రిని అనరాని మాటలన్నీ మాట్లాడతారు. మాట్లాడి ఇంకా వాళ్ళ సామాన్లు సర్దుకుంటారు. కొడుకు వెళ్ళి కారులో కూర్చుంటాడు, తనకు సంబంధించిన సామాన్లన్నీ పెట్టుకుంటాడు. కోడలు కూడా పెట్టుకొని వెళ్ళిపోతాను అని చెప్పడానికి కూడా ఆమెకు అసహ్యం పుట్టి ఇలా వెనక్కి తిరిగి చూస్తే అత్తగారు గుమ్మం దగ్గర ఉంటారు. ఇలా చూస్తూ ఉన్నప్పుడే ఆమె కింద పడిపోతుంది. పడిపోగానే పరిగెత్తుకుంటూ వస్తుంది. అంటే అంటారు కదా, మనకు ఎవరి మీద ఎంత కోపం ఉన్నా వాళ్ళ అసహాయంగా ఉన్నప్పుడు, వాళ్ళు అంటే వాళ్ళ హెల్త్ బాగాలేనప్పుడు మనము అవన్నీ పక్కన పెట్టి దగ్గరికి వెళ్తాం, అది మానవ సహజమే. సరే వెళ్తుంది, వెళ్ళి ఏమైంది అంటే అప్పటికే ఆమె అన్కాన్షియస్ అయిపోతుందండి. అసలు మనిషి ఉందా లేదా అన్నట్టుగా పడిపోతుంది, చనిపోయిందా. సరే చెప్తాను మరి సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటా పాపం వాళ్ళ ఆయన వస్తారు, రఘురామయ్య గారు బయటకు వస్తే ఏమైందని ఆయన కంగారు పడిపోతాడు. అందరూ కలిసి సరే ఏది ఏమైనా కూడా మరి మనిషి బాగాలేదు కదా అని కొడుకు కూడా ఒక నిమిషం కంగారు పడిపోతాడు. ఏమైంది ఇంత సడన్గా ఏమైంది, పాపం నిండు చూలాలన్నమాట ఆమె కదా తల్లి, 9 నెలలు ఉండి అప్పుడో ఇప్పుడో డెలివరీకి అన్నట్టుగా ఉంటుంది. సరే అని అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తారండి. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్తారు ఏమైందంటే, ఏం లేదండి, ఈ ఏజ్లో ఈమెకు ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి చాలా కష్టం, హెల్త్ అయితే చాలా ఇదైంది, మేము చెప్పలేము ఈమె పరిస్థితి అని చెప్తారు. అంటే వాళ్ళు ఇంకా చాలా భయపడిపోతారు. ఆయన వాళ్ళ నాన్నగారు చాలా కంగారు పడిపోయి, నానా నీతో ఒక్క విషయం చెప్తాము, ఒక్క నిమిషం మీరు అసలు ఆ మాటనే మాట్లాడకండి అని. అప్పటికి కూడా హాస్పిటల్లో కూడా అలాగే అతను బిహేవ్ చేస్తాడు. ఆమె బాగలేదు, తల్లి కాబట్టి మేము ఆ కింద పడ్డప్పుడు చూడలేక తీసుకొచ్చామే తప్ప, నువ్వు మళ్ళీ నేను కొడుకు నువ్వు తండ్రి అనేది మాత్రం నువ్వు అసలు అనుకోకు, ఈ జన్మలో ఇప్పటికీ మీరు నాకు ఎప్పుడో చనిపోయారని చెప్తారు కొడుకు. సరే లోపల ఆపరేషన్ చేస్తున్నామని చెప్తారు. పాపం ఆమెకి నార్మల్గా కాకుండా సిజరింగ్ చేసే కూతురు పుడుతుంది. ఆ కూతురుని డాక్టర్ గారు తీసుకొచ్చి ఈమె చేతిలో పెడతాడు, కోడల చేతిలో పెడతాడు. సరే చంటిపిల్ల కదా చూసి ఒక క్షణము నిజంగా నాకు జరగాల్సింది ఈవిడికి జరిగింది అన్నట్టుగా ఒక రకమైన సంతోషం, ఒక రకమైన బాధ, ఒక రకమైన జలసి ఇంతో సరే చంటిపిల్లని ఎత్తుకుంటుంది. మీరు అందరూ ఎవరెవరు మరి ఆమె పరిస్థితి ఏంటంటే మేము చెప్పలేమండి, మీరు ఎవరెవరు చూడాలంటే వెళ్ళి చూసుకొని మాట్లాడకండి, కాసేపు మాట్లాడే పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది, మరుక్షణం ఏమవుతుందో మేము చెప్పలేమని చెప్పేసి సరే అని ముగ్గురు లోపలికి వెళ్తారండి. వెళ్ళగానే ఆవిడే అప్పుడో ఇప్పుడో అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు తండ్రి చెప్తాడు, ఎవరు అజయ్ వాళ్ళ తండ్రి, అన్నపూర్ణ ఇప్పటికైనా నిజమేంటో చెప్పు వీళ్ళకి, లేకపోతే జీవితాంతం మనల్ని అసహించుకుంటారు,
రేపొద్దున నువ్వు వెళ్ళిపోతే నా మొహం కూడా వెళ్ళి చూడరు, ఒకసారి చెప్పు అంటే ఏం చెప్తారు అని అప్పుడు కూడా అసహించుకుంటా. అమ్మా నేను అప్పుడో ఇప్పుడు అనేలాగున్నాను, ఇప్పటికైనా నాకు నీతో మాట్లాడే అవకాశం ఇవ్వమని చేతులు దండం పెట్టి వేడుకుంటుందండి అత్తగారు. సరే ఏదో చెప్పు అంటే, ఏం లేదమ్మా, నేను చెప్పే విషయము మరి నువ్వు జాగ్రత్తగా గుండె చేసుకొని వినాలి. ఏంటంటే నీకు పిల్లలు పుట్టారని చెప్పారు, అజయ్కేమో తన రక్తమే కావాలన్నాడు. ఈ పరిస్థితులలో మీ బాధను నేను చూడలేక నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను అని చెప్తుంది. ఐవీఎఫ్ చేయించుకున్నాను, మీకోసం చేయించుకున్నాను. ఇప్పుడు నా బాధ్యత అయిపోయింది, ఇదిగోండి ఈ కూతురును నేను మీ చేతులలో పెడుతున్నాను. నేనైతే ఇంకా ఉండను, నాకు తెలిసిపోతుంది. కాబట్టి మీ ఇప్పుడు చెప్తున్నానా, ఇప్పుడు నీ రక్తమే కదా, కాబట్టి నీ కూతురును చూసుకో నువ్వు అని చెప్పేసి చనిపోతున్నాను. నిజంగా ఇంత గొప్ప బంధం ఉంటుంది తల్లిది. తల్లి ప్రేమ కావచ్చు, తల్లి సంరక్షణ కావచ్చు, తల్లి చూపించే ప్రేమ కూతురు కాకుండా కోడల్ని కూడా కూతురుగా భావించి నిజంగా ఇట్లాంటి మోరల్ స్టోరీస్. తల్లి తండ్రి ఎప్పుడైనా పిల్లల బాగు కోసం లాస్ట్కు ఈ కథ ద్వారా మనం తెలుసుకుందంటే వాళ్ళ ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదు, నా పిల్లలు సంతోషంగా ఉండాలని ఆవిడ ఆ ఏజ్లో, మీకు తెలుసు అట్లాంటి ట్రీట్మెంట్లో ఎలాంటి పరీక్షలు ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు, ఎలాంటి మందులు వాడాలి, ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది, అవన్నిటి కూడా ఎందుకు ఓర్చుకుందంటే నా కొడుకు పిల్లలు లేరని బాధపడకూడదు అని చెప్పేసి ఆ పని చేసింది. సో అప్పుడు ఈ కొడుకు కోడలకు ఏం అనాలో మాటలు రాక వాళ్ళు కాళ్ళకు అత్తగారికి అమ్మ అని దండం పెడతారు, అంతకంటే ఏం చేయలేరు. కాబట్టి తల్లి తండ్రి ఎప్పటికైనా కూడా పిల్లల బాగోగుల కోసం వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ వెనకాడరు. అవును, నిజంగా దేవుడిని చూడలేమేమో కానీ దేవుడి తర్వాత మనకి దేవుడి ప్రత్యక్ష నిదర్శనంగా మనకు కనిపించేది ఆ తల్లిదండ్రులే. కాబట్టి ఇంత గొప్ప త్యాగం చేస్తారు, అది ఈ మోరల్ మెసేజ్ ద్వారా జనాలకి చాలా కనెక్ట్ అవుతుందమ్మా.